So, good morning, students. This is Ramakrishna, Assistant Professor Adhikavanana University. Previously learned 1.1, 1.2, 1.3, and 1.4 lessons, and then now we will discuss about the 1.5 management and maintenance of physical and material resources to optimize access to learning, sharing of resources, especially school complex. జనరల్గా స్కూల్లో పాఠశాలలో వనరులు వ్యవస్థాపన నిర్వహణ, భౌతిక వనరులు, మానవీయ వనరులు, ఆర్థిక వనరులు, సో ముఖ్యంగా sharing of resources from one schools to another schools. So my dear students, so you have to learn and keep observation, you have to pay concentration on this video. So definitely మీరు కాన్సన్ట్రేషన్ చేసి వింటేనే మీకు లెసన్ బాగా అర్థమవుతుంది. అండ్ దెన్ ప్రీవియస్ చాప్టర్స్లో మనం చూసుకున్నట్లయితే మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. దాని మీద ఇప్పుడు ఈ 1.5 లెసన్స్ కంప్లీట్ అవ్వగానే మీకు కొన్ని క్వశ్చన్స్, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అనేవి కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను. అండ్ దెన్ మీకు అసైన్మెంట్ కూడా ఇస్తాను. సో అసైన్మెంట్ మీరు చేయాలి. అండ్ దెన్ ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా మీరు ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఆ అసైన్మెంట్ చేసి మళ్ళీ నాకు మీరు సబ్మిట్ చేయాలి. ఓకేనా? సో ఇక్కడ 1.5 వచ్చి ఈ ఫస్ట్ యూనిట్లో ఇది లాస్ట్ లెసన్, ద మేనేజ్మెంట్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ఫిజికల్ అండ్ మెటీరియల్ రిసోర్సెస్ టు ఆప్టిమైజ్ యాక్సెస్ టు లెర్నింగ్, sharing of resources as per the school complex as a management and maintenance of physical and material resources. జనరల్గా పాఠశాలలో ఫిజికల్ రిసోర్సెస్ కానీ ఆర్ మెటీరియల్స్ కానీ, సో హౌ టు మేనేజ్ ఎట్లా మనం దాన్ని మేనేజ్ చేయాలి, సో ఆ రిసోర్సెస్ యాక్సెస్ ఎలా ఉండాలి, ఆ లెర్నింగ్ ఆ రిసోర్సెస్ టు ఆప్టిమైజ్ యాక్సెస్ టు లెర్నింగ్ అంటే ఈ అభ్యసన ప్రక్రియకు ఆ ఫిజికల్ రిసోర్సెస్ ఆర్ మెటీరియల్ రిసోర్సెస్ అనేవి ఏ విధంగా యాక్సెస్ ఉండాలి, యాక్సెస్ అవ్వాలి, యాక్సెస్ మనం చేయాలి, సో ఏ విధంగా ఉపయోగపడతాయి దానికి. సో అలాగే షేరింగ్ ఆఫ్ రిసోర్సెస్ స్కూల్ కాంప్లెక్స్ అంటే ఈ స్కూల్ కాంప్లెక్స్ ద్వారా ఈ రిసోర్సెస్ని ఎట్లా మనం షేర్ చేస్తాం, దానివల్ల కలిగేటటువంటి ప్రయోజనాలు ఏంటి, ఎందుకు మనం షేర్ చేయాలనేటువంటి విషయాల్ని మనం తెలుసుకోవాలి. ఓకేనా? So here every teacher should know what the required material for the teaching and learning process. ప్రతి టీచర్ తెలుసుకోవాల్సింది ఏంటంటే వాట్ టైప్ ఆఫ్ మెటీరియల్ రిక్వైర్డ్ ఫర్ ద టీచింగ్ అండ్ లెర్నింగ్. ఓకే, సో బోధన అభ్యసన ప్రక్రియకు కావాల్సినటువంటి ఫిజికల్ రిసోర్సెస్ ఆర్ మెటీరియల్ రిసోర్సెస్ అనేవి ఏం కావాలనేది టీచర్ తెలుసుకోవాలి. అండ్ దెన్ అవి లెర్నింగ్కి ఎంతవరకు యాక్సెస్ అవుతాయి, ఎంతవరకు వానికి ఉపయోగపడతాయి అనేది మనం తెలుసుకోవాలి. అండ్ దెన్ షేరింగ్ ఆఫ్ రిసోర్సెస్ అనేది కూడా మనం నేర్చుకోవాలి. అంటే వనరులను ఏ విధంగా మనం షేర్ చేయాలి, ఎందుకు షేర్ చేయాలి. సో ఎవరీ టీచర్ షుడ్ నో వాట్ ద రిక్వైర్డ్ మెటీరియల్ ఫర్ టీచింగ్ అండ్ లెర్నింగ్ ప్రాసెస్. సో ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్ ది సమ్ ఇంపార్టెంట్ ఎలిమెంట్స్. సో ఇది దేని మీద ఆధారపడి ఉంటుందంటే ఫస్ట్ బేసిక్ టీచింగ్లో టీచర్ యూజ్ వెన్ యూ ఆర్ గోయింగ్ టు టీచ్ ద లెసన్, సో యూ షుడ్ యూజ్ TLMs వెన్ ఇట్ విల్ బి రిక్వైర్డ్, ఇజంట్ ఇట్? ఎక్కడైతే మీరు మనం టీచ్ చేస్తూ ఉన్నప్పుడు ఎక్కడైతే అవసరమో అక్కడ TLMస్ను ఉపయోగించడం జరుగుతుంది. TLM మీన్స్ ద ఫిజికల్ రిసోర్సెస్ ఆర్ ఎడ్యుకేషనల్ మెటీరియల్స్. ఓకే, సో ఈ రిసోర్సెస్ కానీ మెటీరియల్స్ కానీ రిక్వైర్డ్ ఉంటాయి, అది కావాలి కాబట్టి టీచింగ్కి కంపల్సరీగా ఆ మెటీరియల్ని మనం ప్రొవైడ్ చేయాలి. ఓకే, ఆ మెటీరియల్ మనం తయారు చేసుకుని పెట్టుకోవాలి. అండ్ దెన్ లెర్నింగ్
ఈ లెర్నింగ్లో ఎగ్జాంపులరీగా మనం అంటే ఇప్పుడు మన టీచింగ్ ప్రాసెస్లో మనం టీఎల్ఎమ్స్ అనే మెటీరియల్ని వాడతాం. ద ఫిజికల్ రిసోర్సెస్ని కొన్నాటిని మనం వాడతాం. ఐ థింక్ మన డస్టర్, బ్లాక్ బోర్డ్ అండ్ పాయింటర్, ద ఫిజికల్ రిసోర్సెస్ కొన్నాటిని మనం ఉపయోగిస్తాం. మన ఎకడమికల్ రిసోర్సెస్ ఆర్ మెటీరియల్ అండ్ దెన్ టెక్స్ట్ బుక్స్, రెఫరెన్స్ బుక్స్ అండ్ think charts, models, specimens, and then charts, so etc. సో ఇవన్నీ అంటే చార్ట్స్ కానీ, మోడల్స్ కానీ, స్పెసిమెన్స్ కానీ, రెఫరెన్స్ బుక్స్ కానీ, మెటీరియల్స్ కానీ, ఇవన్నీ కూడా మనకి లెర్నింగ్లో చాలా అవసరం అవుతుంది. అంటే మన ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడు వీటిలన్నిటిని ఉపయోగించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. అంటే టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో డెఫినెట్గా ఈ ఫిజికల్ అండ్ మెటీరియల్ రిసోర్సెస్ అనేవి మనకు బాగా ఈ లెర్నింగ్ ప్రాసెస్లో ఉపయోగించడం జరుగుతుంది. అండ్ దెన్ కోకరిక్యులర్ యాక్టివిటీస్లో క్విజ్, డిబేట్, ఎస్ఐ రైటింగ్ ఎక్సెట్రా. సో అంటే ఇలాంటి కోకరిక్యులర్ యాక్టివిటీస్ని కండక్ట్ చేసేటప్పుడు కూడా మనకి ఫిజికల్ అండ్ మెటీరియల్ రిసోర్సెస్ అనేవి మనకు బాగా ఉపయోగపడుతుంది. సో కాబట్టి ఈ ఫిజికల్ మెటీరియల్ రిసోర్సెస్ గురించి ఆల్రెడీ నేను ప్రీవియస్ క్లాస్లో డిస్కస్డ్ ఇన్ ప్రీవియస్ క్లాసెస్ అబౌట్ ది ఫిజికల్ రిసోర్సెస్ అండ్ అకాడమికల్ రిసోర్సెస్, ఇజంట్ ఇట్? సో ఆ ఫిజికల్ రిసోర్సెస్ అంటే ఏంటి, భౌతిక వనరులు అంటే ఏంటి, ఆ తర్వాత విద్యాపరమైనటువంటి వనరులు అంటే ఏంటి అనేది మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం. సో కాబట్టి కోకరిక్యులర్ యాక్టివిటీస్కి ఏం కావాలో అవన్నీ కూడా మెటీరియల్స్ని ప్రొవైడ్ చేయడం. అండ్ దెన్ హెల్త్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కూడా మనకు మెటీరియల్ కావాలి. ఓకే, సో రిక్రియేషన్స్, సమ్ ఫన్నీ యాక్టివిటీస్ ఆర్ సమ్ హెల్దీ యాక్టివిటీస్ ఆర్ సమ్ హ్యాపీయెస్ట్ యాక్టివిటీస్ అన్నీ కూడా మనం కండక్ట్ చేయడానికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా మన స్కూల్స్లో ప్రొవైడ్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. సో కాబట్టి డెఫినెట్గా మనకి ఈ ఇప్పుడు చెప్పుకున్నటువంటి విషయాలన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దానికి అంటే ఇదంతా టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఇవన్నీ కూడా. సో ఇందులో అనేకమైనటువంటి రిక్వైర్మెంట్స్, ఫిజికల్ రిసోర్సెస్ అండ్ అకాడమికల్ రిసోర్సెస్ ఆర్ మెటీరియల్స్, ఇవన్నీ కూడా మనకి కంపల్సరీగా నీడ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో. సో అవన్నీ కూడా ప్రొవైడ్ చేయగలిగితే మేనేజ్ చేయగలిగితే, మేనేజ్మెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేయగలిగితే అండ్ దాన్ని మెయింటైన్ చేయగలిగితే డెఫినెట్గా లెర్నింగ్ అనేది ఎఫెక్టివ్గా, యాక్టివ్గా జరగడానికి అవకాశం ఉంది. అండ్ ద మెయింటెనెన్స్ ఆఫ్ ఫిజికల్ రిసోర్సెస్ మన ఫిజికల్ రిసోర్సెస్ మెయింటైన్ చేసేటప్పుడు మెయింటైన్ రెజిస్టర్స్ అంటే డెఫినెట్గా మేనేజ్మెంట్ ఏదైతే ఉందో డెఫినెట్గా మన ఫిజికల్ రిసోర్సెస్ని మనం ప్రొవైడ్ చేసినప్పుడు, సో వాట్ టైప్ ఆఫ్ ఫిజికల్ రిసోర్సెస్ ప్రొవైడెడ్ టు ద క్లాస్ రూమ్ ఫర్ 9th class ఆర్ 8th class ఆర్ 6th class ఆర్ 7th class ఆర్ 10th class. సో మనం ఏ క్లాస్కి ఏమేమి ఫిజికల్ రిసోర్సెస్ని మనం ప్రొవైడ్ చేస్తాము, వాటి డీటెయిల్స్ మనం రిజిస్టర్ మెయింటైన్ చేయాలి. సో మెయింటైన్ రిజిస్టర్స్. సో డెఫినెట్గా ఆ రిజిస్టర్స్లో మనం ఫిజికల్ రిసోర్సెస్ని ఏం ప్రొవైడ్ చేస్తాము, ఏం యూజ్ చేస్తున్నాం అనేది క్లియర్గా అందులో ఉంటుంది. సో మెయింటైన్ రిజిస్టర్స్ అనేది కూడా చాలా అవసరం. అండ్ అబ్జర్వింగ్ ఫిజికల్ మెటీరియల్ ఎవ్రీ డే. ఈ ఫిజికల్ రిసోర్సెస్ని మనం క్లాస్ రూమ్లో యూజ్ చేసేటప్పుడు లేదా యూటిలైజ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే డెఫినెట్గా కొంచెం సెన్సిటివ్గా ఉండేటటువంటి రిసోర్సెస్ ఉంటాయి ఫిజికల్ రిసోర్సెస్. సో గ్లాస్ ఐటమ్స్ లైక్ దట్. సో అటువంటివి మనం జాగ్రత్తగా ఫిజికల్ మెటీరియల్స్ని ఎవ్రీడే మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. సో ఏమన్నా అంటే సూపర్వైజ్ చేస్తూ ఉండాలి. అండ్ డామేజ్ అయినవా లేవా, వాటిని జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తున్నారు లేదా, సో ఇవన్నీ ఎవ్రీడే అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అండ్ దెన్ హ్యాండ్లింగ్ రిసోర్సెస్ వెరీ కేర్ఫుల్. మనం తెచ్చుకున్నటువంటి ఆ రిసోర్సెస్, ఆ ఫిజికల్ రిసోర్సెస్లో ఆ సెన్సిటివ్ రిసోర్సెస్ ఏవైనా ఉంటే వాటిని అంటే గ్లాస్ ఐటమ్స్ సంబంధించి, సో ఆ సెన్సిటివ్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని జాగ్రత్తగా హ్యాండిల్ చేసేటటువంటి ఆ ట్రైనింగ్ అనేది టీచర్స్కి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఆ టీచర్స్ వాటిని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఆ రిసోర్సెస్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తేనే సో మనం లాంగ్ టైము, అది లాంగ్ పీరియడ్ మనం వాటిని యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. లేదంటే వాటి డామేజ్ అయిపోతుంది, మళ్ళీ కొత్తవి తీసుకురావడం, ఇవన్నీ ఫైనాన్షియల్గా బర్డెన్తో కూడుకున్నటువంటి విషయాలు కాబట్టి అవి చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి హ్యాండ్లింగ్ రిసోర్సెస్ వెరీ కేర్ఫుల్.
అండ్ టీచర్స్ షుడ్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ద రిసోర్సెస్. అంటే టీచర్ ఒక రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వకపోతే రిసోర్సెస్ సంబంధించి అవి మిస్యూజ్ అయిపోవడానికి లేదంటే పాడైపోవడానికి రకరకాలుగా అవి తొందరగా ఇదైపోవడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి టీచర్ కంపల్సరీగా రిసోర్సెస్ మీద రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఆ రిసోర్సెస్ని జాగ్రత్తగా యూజ్ చేసుకోవడానికి టీచర్ డెఫినెట్గా ఏం చేయాలంటే రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు అవన్నీ కూడా ప్రాపర్గా ఉంటాయి. ఎక్కువ టైము ప్రతి టీచరు ప్రతి లెసన్లో టీఎల్ఎమ్స్ని, ఆ ఫిజికల్ రిసోర్సెస్ని లేదంటే మెటీరియల్స్ని జాగ్రత్తగా యూజ్ చేసుకున్నట్లయితే సచ్ లాంగ్ టైమ్, అంటే మనం వెరీ లాంగ్ టైం వాటిని ఉపయోగించుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఇది మెయింటెనెన్స్ ఆఫ్ ఫిజికల్ రిసోర్సెస్. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ స్కూల్ కాంప్లెక్స్. స్కూల్ కాంప్లెక్స్ జనరల్గా ఇది స్కూల్ కాంప్లెక్స్ కాన్సెప్ట్ ఈజ్ వెరీ అంటే న్యూ యాక్చువల్లీ. సో ద concept of school complexes was developed in Kothari Commission report 64 and 66, I think 1964 and 1966. The concept of school complexes was developed in Kothari Commission report 1964 and 66. So it is based on the assumptions that high and higher secondary schools have better laboratory and library facilities. అంటే ఈ స్కూల్ కాంప్లెక్స్ అనేటువంటి ఈ కాన్సెప్ట్ని మొట్టమొదటిసారిగా కొఠారి కమిషన్ వాళ్ళు తీసుకురావడం అనేది జరిగింది. ఆ కమిషన్ వాళ్ళు సర్వే చేసి ఒక జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఒక కాన్సెప్ట్ని రూపొందించారు. దాన్ని ఏమన్నా అంటే స్కూల్ కాంప్లెక్స్ అని. ఓకే, ఈ కొఠారి కమిషన్ ఎప్పుడు అంటే 1964 and 66లో ఈ కమిషన్ అనేది వర్క్ చేస్తుంది. It is based on the assumptions that high and higher secondary schools have better laboratory and library facilities which can be utilized by the primary and middle schools. అంటే జనరల్గా ఒక మేజర్ స్కూల్ ఉన్నట్లయితే మేజర్ స్కూల్ అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసినట్లయితే ఆ స్కూల్స్ వరకు వాటిని ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంది. కానీ మిగతా స్కూల్స్కి ఆ స్పెషాలిటీస్ లేకపోతే అవి అంతగా డెవలప్ అవ్వడానికి స్టూడెంట్స్కి ఆ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో చాలా ఇబ్బందులు ఎదురవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో బెటర్ ల్యాబొరేటరీ లేదంటే లైబ్రరీ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి అనుకుంటే వాళ్ళు ఆ స్కూల్స్ వాటిని ఉపయోగించుకోవాలనుకుంటే వాటికి ప్రొవైడ్ చేయాలి యాక్చువల్లీ. సో కాబట్టి కొన్ని గవర్నమెంట్ కండిషన్స్ని బట్టి సో కొన్ని స్కూల్స్కి కొన్ని ఫెసిలిటీస్ అనేవి ఉండకపోవచ్చు. దీస్ స్కూల్స్ హ్యావ్ ఆల్సో బెటర్ క్వాలిఫైడ్ అండ్ ట్రైన్డ్ టీచర్స్. అంటే ఇక్కడ ఈ స్కూల్స్ అన్నిటిలో కూడా బెటర్ క్వాలిఫైడ్ ట్రైన్డ్ టీచర్సే ఉంటారు. దే హ్యావ్ లార్జర్ అండ్ వెల్ డెవలప్డ్ ప్లే గ్రౌండ్స్ అండ్ గేమ్స్ మెటీరియల్స్. 5 to 10 primary and upper primary schools as per convenience may form a complex and get their academic and administrative support from the nodal secondary schools, senior secondary schools. అంటే సాధారణంగా ఆ స్కూల్స్లో బెటర్ క్వాలిఫైడ్ టీచర్స్ ఉండొచ్చు. అండ్ దెన్ గేమ్స్ ప్లే గ్రౌండ్స్ కానీ లేదా మెటీరియల్స్ కానీ ఇవన్నీ ఉండొచ్చు. కానీ కొన్ని స్కూల్స్లో ఇవి లేకపోతే అక్కడ డెవలప్మెంట్ కానీ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ కానీ సరిగ్గా జరగడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఇక్కడ స్కూల్ కాంప్లెక్స్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ని తీసుకురావడం అనేది జరిగింది. సో ఏంటి స్కూల్ కాంప్లెక్స్ కాన్సెప్ట్ అంటే స్కూల్ కాంప్లెక్స్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ 5 to 10 primary and upper primary schools. Okay, as for convenience may form a complex and get their academic and administrative support from the nodal secondary and senior secondary schools. ఇక్కడ చూడండి, స్కూల్ కాంప్లెక్స్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ 5 to 10 primary and upper primary schools as per convenience may form a complex and get their academic and administrative support from the nodal secondary and senior secondary schools. ఇక్కడ చూడండి, మనకి 5 to 10 ప్రైమరీ స్కూల్స్ అండ్ అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఆ దగ్గరలో ఉండేటటువంటి స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కూల్స్ అన్నీ కూడా
ఒక నోడల్ స్కూల్ అనేవి ఉంటుంది. నోడల్ సెకండరీ స్కూల్, సీనియర్ సెకండరీ స్కూల్. ఆ స్కూల్లో స్ట్రెంగ్త్ ఎక్కువ ఉండేటటువంటి స్కూల్స్ని వెల్ ఎక్విప్డ్ అండ్ వెల్ డెవలప్డ్ స్కూల్ ఏదైతే ఉందో ఆ స్కూల్ని సెంటర్గా తీసుకుని ఆ స్కూల్ని నోడల్ స్కూల్గా డిసైడ్ చేసి ఆ చుట్టుపక్కల 5 km రేడియస్లో ఉండేటటువంటి అంటే 5 కిలోమీటర్ల పరిధిలో ఉండేటటువంటి స్కూల్స్ని, ప్రైమరీ స్కూల్స్ని, అప్పర్ ప్రైమరీ స్కూల్స్ కానీ అండ్ దెన్ కొన్ని హై స్కూల్స్ని కానీ వీటిని కొన్ని అంటే 5 to 10 స్కూల్స్ వరకు ఒక నోడల్ స్కూల్ పర్యవేక్షణలో ఉంచడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఈ స్కూల్స్ పర్యవేక్షణ లేదంటే స్కూల్స్లో కావాల్సినటువంటి ఫెసిలిటీస్, అక్కడ ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా సాల్వ్ చేసేటటువంటి బాధ్యత ఈ నోడల్ స్కూల్కి ఉంటుంది. సో ఒక స్కూల్, ఈ స్కూల్ అన్నీ కూడా ఒక స్కూల్ అండర్లో ఉండడాన్ని ఏమంటామంటే స్కూల్ కాంప్లెక్స్ అని అంటాం. ఓకే, ద స్కూల్ కాంప్లెక్స్ ఈజ్ ఆర్గనైజ్డ్ బై టేకింగ్ ఏ గ్రూప్ ఆఫ్ ఎలిమెంటరీ స్కూల్స్. School complex is organized by taking a group of elementary schools, high schools, a training school, a technical school, etc. అంటే జనరల్లీ స్కూల్ కాంప్లెక్స్ ఈజ్ ఆర్గనైజ్డ్ బై టేకింగ్ ఏ గ్రూప్ ఆఫ్ ఎలిమెంటరీ స్కూల్స్, హై స్కూల్స్ అండ్ ఆల్సో ట్రైనింగ్ స్కూల్స్ అండ్ టెక్నికల్ స్కూల్స్. ఓకే, టెక్నికల్ స్కూల్స్ ఎక్స్ట్రా టుగెదర్. ఓకే, అంటే ఇక్కడ స్కూల్ కాంప్లెక్స్ ఆర్గనైజ్డ్ బై టేకింగ్ గ్రూప్ ఆఫ్ ఎలిమెంటరీ స్కూల్స్ అంటే ఈ స్కూల్ కాంప్లెక్స్లో ఒక గ్రూప్ ఆఫ్ స్కూల్స్ని ఆర్గనైజ్ చేయడం అనేది జరుగుతుంది. అందులో అప్పర్ ప్రైమరీ, హై స్కూల్స్ అండ్ ఐ థింక్ రీసెంట్లీ ట్రైనింగ్ స్కూల్స్ అండ్ టెక్నికల్ స్కూల్స్ కూడా రీసెంట్గా యాడ్ చేయడం అనేది జరిగింది. ఎస్పెషల్లీ ఇప్పుడు నార్మల్గా జరుగుతున్నటువంటి స్కూల్ కాంప్లెక్స్లో ప్రైమరీ స్కూల్స్ అండ్ అప్పర్ ప్రైమరీ స్కూల్స్ అండ్ హై స్కూల్స్ వర్క్ని మనం ఇక్కడ స్కూల్ కాంప్లెక్స్లో చూస్తున్నాం. So within 5 kilometer radius, these institutions functions cooperatively for the improvement of their educational standards. ఓకే, అంటే జనరల్గా 5 కిలోమీటర్ల పరిధిలో ఉండేటటువంటి ఈ స్కూల్స్ అన్నీ కూడా ఒక గ్రూప్గా ఒక స్కూల్, ఒక నోడల్ స్కూల్, ఒక సీనియర్ సెకండరీ స్కూల్స్ అండర్లో వాళ్ళ సపోర్ట్ అండర్ మీన్స్ ఈ సీనియర్ సెకండరీ స్కూల్ యొక్క సపోర్ట్ తోటి, వాళ్ళ యొక్క సహకారంతో స్కూల్స్ అనేవి పనిచేస్తూ ఉంటాయి. సో కాబట్టి దీస్ ఇన్స్టిట్యూషన్స్ ఫంక్షన్స్ కోఆపరేటివ్లీ ఫర్ ది ఇంప్రూవ్మెంట్ ఆఫ్ దర్ ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్. అంటే ఒక పిల్లల్లో ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ బాగా జరగాలి అంటే, ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ బాగా, ద క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలంటే, స్టాండర్డ్స్ బాగా ఇంప్రూవ్మెంట్ చేయాలంటే డెఫినెట్గా స్కూల్స్ మధ్య కోఆపరేషన్ ఉండాలి. సో ఈ కోఆపరేషన్ అనేది జనరల్గా విడివిడిగా అంటే ఐసోలేటెడ్గా ఉంటే స్కూల్స్ ఇది వర్కౌట్ అవ్వదు. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే జనరల్గా ఈ స్కూల్ కాంప్లెక్స్లో ఒక నోడల్ స్కూల్ మిగతా స్కూల్స్ని గైడెన్స్ చేస్తూ, వాళ్ళకి సపోర్ట్ చేస్తూ, మెటీరియల్స్ని షేర్ చేస్తూ ఇట్లా స్కూల్ కాంప్లెక్స్ తన యొక్క పని చేస్తూ ఉంటుంది. అంటే జనరల్గా ఇక్కడ మనం చూసినట్లయితే దీనికి కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి స్కూల్ కాంప్లెక్స్కి. అంటే జనరల్గా డ్యూటీస్ ఆఫ్ స్కూల్ కాంప్లెక్స్ ఏంటంటే జనరల్గా మనం చెప్పుకోవాల్సింది, ఒక టీచర్స్ ఏమన్నా ఈ గ్రూప్ ఆఫ్ స్కూల్స్లో ఏ స్కూల్స్లో అన్నా టీచర్స్ లేకపోతే అంటే ఎనీ సబ్జెక్ట్ లేకపోతే ఒక 3-4 days or 5 days అట్లా లేకపోతే ఎవరన్నా సిక్ అయితే అవతల స్కూల్లో ఆ గ్రూప్ ఆఫ్ స్కూల్స్లో ఎవరైనా సిక్ అయితే, సో నోడల్ స్కూల్ నుంచి టీచర్స్ని అక్కడికి పంపించడం, అక్కడ టీచ్ చేయించడం, వాళ్ళు వర్క్ చేయించడం, సో స్టూడెంట్స్ తోటి ప్రాజెక్ట్ చేయించడం, ఇవన్నీ చేయడం కోసం స్టాఫ్ని షేర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ బుక్ షేర్ విత్ కొలీడ్ స్కూల్స్, బుక్స్ షేర్ విత్ కొలీడ్ స్కూల్స్. ఇట్లా సాధారణంగా మనకి స్కూల్స్లో ఆ స్కూల్స్ కావాల్సినటువంటి బుక్స్ని షేర్ చేయడానికి నోడల్ స్కూల్ ఎప్పుడు కూడా రెడీగా ఉంటుంది. ఆ బుక్స్ కూడా వాళ్ళకి మిగతా స్కూల్స్, గ్రూప్ ఆఫ్ స్కూల్స్లో ప్రైమరీ స్కూల్స్ కానీ లేదా సెకండరీ స్కూల్స్ కానీ లేదంటే ప్రైమరీ అప్పర్ ప్రైమరీ కానీ ఏ స్కూల్స్కి కావాల్సినటువంటి స్పెషాలిటీస్ ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే వాటికి షేర్ చేయడం అనేది జరుగుతుంది. ఇన్ సర్వీస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది నోడల్ స్కూల్లో మిగతా స్కూల్స్ యొక్క టీచర్స్కి.
ఏదైనా ప్రాబ్లమ్ సాల్వ్ కూడా కొలీడ్ స్కూల్స్ మీన్స్ స్కూల్ కాంప్లెక్స్లో ఉండేటటువంటి స్కూల్స్ 5 to 10 స్కూల్స్ ఏదైనా స్కూల్స్లో ఎవరికైనా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాటిని సాల్వ్ చేసేటటువంటి బాధ్యత ఆ విధి డ్యూటీ ఏంటంటే నోడల్ స్కూల్కి ఉంటుంది. అండ్ దెన్ కండక్టెడ్ మీటింగ్స్ విత్ కొలీడ్ టీచర్స్. ఆ గ్రూప్ ఆఫ్ స్కూల్లో ఉండేటటువంటి ఆ టీచర్స్కి తోటి మీటింగ్ ఆర్గనైజ్ చేయడం, యాన్యువల్ ప్లాన్ని ప్రిపేర్ చేయడం, టీఎల్ఎమ్స్ని షేర్ చేయడం, ఇలాంటివి కొన్ని ఫంక్షన్స్ అనేవి నోడల్ స్కూల్కి ఉన్నాయి. సో కాబట్టి ఈ స్కూల్ కాంప్లెక్స్లో మెయిన్ స్కూల్స్ యొక్క హెచ్ఎం దీనికి చైర్మన్గా వ్యవహరించడం అనేది జరుగుతుంది. సో కాబట్టి డెఫినెట్గా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గ్రూప్ ఆఫ్ స్కూల్స్లో ఏవైతే ప్రాబ్లమాటిక్ స్కూల్స్ ఉన్నాయో, లేదంటే ఎవరైతే టీచర్స్ లేకుండా కొన్ని నడుస్తున్నాయో, ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేస్తూ, వాళ్ళకి టీఎల్ఎమ్స్ షేర్ చేస్తూ, వాళ్ళకి టీచర్స్ని సప్లై చేస్తూ, ఇట్లా స్కూల్స్ కాంప్లెక్స్ యొక్క ఫంక్షన్స్గా మనం చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ ద అటాచ్డ్ స్కూల్స్ ఇన్ ద కాంప్లెక్స్ మే అరేంజ్ co-curricular activities, give better exposure to their students at the formed schools complex rather than taking up the matter at block or district level. అంటే ఒక్కొక్క కొన్ని ఏరియాలని ఒక బ్లాక్ గాను, లేదంటే కొన్ని డిస్ట్రిక్ట్స్ని కలిపి ఒక బ్లాక్ గాను, కొన్ని మండలం కలిపి ఒక బ్లాక్ గాను, కొన్ని డిస్ట్రిక్ట్ లెవెల్లో ఈ స్కూల్ కాంప్లెక్స్ అనేవి వాళ్ళ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, వాళ్ళ యొక్క ఫంక్షన్స్, వాళ్ళ యొక్క డ్యూటీస్ అనేవి డిస్ట్రిక్ట్ లెవెల్లోను, బ్లాక్ లెవెల్ను వారి యొక్క రిసోర్సెస్ని బట్టి వాళ్ళు డిసైడ్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇన్ కేస్ ఆఫ్ టెంపరీ absence of the teacher due to illness, the school complex ad can provide a substitute from a neighboring schools. ఎక్కడైనా ఇల్నెస్ ఇందాక చెప్పాను, మనం ఇందాక డిస్కస్ చేసాం, ఎవరన్నా కొంచెం సిక్నెస్ తోటి బాధపడుతూ, ఇల్నెస్తో బాధపడుతూ ఎవరన్నా సఫర్ అవుతూ స్కూల్కి రాకుండా సెలవు పెట్టినట్లయితే ఆ స్కూల్స్కి, సో నైబరింగ్ స్కూల్స్కి ఇక్కడ మెయిన్ స్కూల్స్ నుంచి టీచర్స్ని అక్కడికి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. A large number of academic issues and problems can be discussed at the school complex level by arranging a meeting of all the teachers or otherwise. Thus, many states have evolved their own guidelines and formed school complexes. ఇక్కడ అకాడమిక్ ఇష్యూస్ మీద, ప్రాబ్లమ్స్ మీద డిస్కస్ చేయడం కోసం అనేది స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్స్ని ఆర్గనైజ్ చేస్తూ ఉంటుంది. సో నైబరింగ్ స్కూల్స్ ఏవైతేనో ఆ టీచర్స్ తోటి మీటింగ్స్ ఏర్పాటు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత ఇక్కడ ఈ స్కూల్ కాంప్లెక్స్ యొక్క గైడ్లైన్స్ అనేవి ఆ స్కూల్ని బట్టి, తర్వాత వాటి యొక్క స్టేట్స్ యొక్క రిసోర్సెస్ని బట్టి, వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్ని బట్టి ఆ గైడ్లైన్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. And then the school complex model is very similar to the model described in an earlier post. The school complex model is very similar to the model described in earlier post. What I call the central unit could well be the model secondary or senior secondary school, and the local units. Local units could be the primary and upper primary schools that are attached to the central unit. ఇక్కడ సెంట్రల్ యూనిట్ అనేది నోడల్ స్కూల్. ఈ నోడల్ స్కూల్ యూనిట్ని బట్టి అక్కడ ఉండేటటువంటి ప్రైమరీ స్కూల్స్ అండ్ అప్పర్ ప్రైమరీ స్కూల్స్ అండ్ హై స్కూల్స్ ఇవన్నీ కూడా ఒక యూనిట్గా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ యూనిట్లో జరిగేటటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా ఆ నోడల్ స్కూల్, ఆ మెయిన్ స్కూల్ ఏదైతే ఉందో ఆ మెయిన్ స్కూల్ అండర్లోనే ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. బట్ I don't know if the school complex concept has been implemented anywhere for the past 35 years since the Kothari Commission report came out. అంటే ఈ కాన్సెప్ట్ వచ్చి 35 years అవుతున్నా, but I don't know if the school complex concept has been implemented anywhere over the past 35 years since the Kothari Commission report came out. అంటే జనరల్గా 35 years నుంచి 35 years బిఫోర్ మనకి
అంటే 35 years బ్యాక్ మనకి ఈ కాన్సెప్ట్ అనేది తీసుకురావడం జరిగింది. బట్ ఇప్పటికీ దాన్ని చాలా చోట్ల ఆ స్కూల్ కాంప్లెక్స్ అనేటువంటి కాన్సెప్ట్ని ఎందుకో చాలా అది కాన్సెప్ట్ యూజ్ చేయట్లా. ఈ సిస్టమ్ని అంతగా దానికి ఇంపార్టెన్స్ అనేది ఇవ్వట్లేదు. అంటే అది ఇంప్లిమెంట్ చేశారు, కొన్నాళ్ళు చేశారు, బాగానే జరిగింది. కానీ సో తర్వాత దానికి సరైనటువంటి ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం లేదు. సో మీకు ఎక్కడో కానీ మీకు స్కూల్ కాంప్లెక్స్ అనేటువంటి కాన్సెప్ట్ మీరు వినే ఉండరు ఇప్పుడు నాకు తెలిసే. సో స్కూల్ కాన్సెప్ట్ అనేది ఎప్పుడో ఉంది, ఎప్పటి నుంచో. సో ఇఫ్ ఎనీవన్ నోస్ సంథింగ్ అబౌట్ దిస్ ప్లీజ్ డూ లెట్ మీ నో. అంటే మనం ఈ కాన్సెప్ట్ గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇది టీచర్గా మనకి అసలు స్కూల్ కాంప్లెక్స్ అంటే ఏంటి, నోడల్ స్కూల్స్ అంటే ఏంటి, స్కూల్ కాంప్లెక్స్కి చైర్మన్ ఎవరు ఉంటారు, అండ్ దెన్ ఏంటి దాని ఫంక్షన్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం యాజ్ ఎ టీచర్గా తెలుసుకోవాల్సినటువంటి అవసరం. అండ్ దెన్ నీడ్స్ అండ్ ఇంపార్టెన్స్ స్కూల్ కాంప్లెక్స్. Needs and importance school complex. The first one is school complex. The concept of school complex is a very need in present education system or school system, and a very importance of the school functionings and academic qualities. Okay, so here we have to discuss about the need and importance of school complex one by one. So first thing, no isolation of schools. అంటే ఏ స్కూల్ని కూడా ఒకటిగా అంటే ఒంటరిగా ఏ విధమైనటువంటి ప్రోగ్రెస్ లేకుండా వదిలేయకుండా సో ఆ స్కూల్స్ని డెవలప్ చేయడం కోసం స్కూల్ కాంప్లెక్స్ అనేది తీసుకురావడం జరిగింది. ఓకేనా. సో దాన్ని ఏమంటారు, నో ఐసోలేషన్ ఆఫ్ స్కూల్స్. అంటే ఏ స్కూల్ని కూడా ఒంటరిగా అంటే ఏ స్కూల్ని కూడా వేరే స్కూల్స్ సంబంధం లేనటువంటి స్కూల్స్గా కాకుండా సో మిగతా స్కూల్స్ తోటి సంబంధాలని కలిగి ఉండేలా చేయడం అనేది స్కూల్ కాన్సెప్ట్ యొక్క ముఖ్యమైనటువంటి భావన. ద స్కూల్ కాంప్లెక్స్ బ్రింగ్స్ ద స్కూల్స్ ఆఫ్ అన్ ఏరియా టుగెదర్. ఇట్ విల్ బి ఎనేబుల్ ఏ సిమిలర్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ వర్కింగ్ ఇన్ నైబర్హుడ్ టు మేక్ ఏ కోఆపరేటివ్ ఎఫర్ట్ టు ఇంప్రూవ్ స్టాండర్డ్స్. అంటే దగ్గరలో ఉండేటటువంటి స్కూల్స్, సరౌండింగ్స్లో ఉండేటటువంటి అంటే ఎందుకు చెప్పాను లాస్ట్ అంటే ప్రీవియస్ కాన్సెప్ట్లో నేను చెప్పాను 5 kilometer రేడియస్ అంటే 5 kilometer పరిధిలో ఉండేటటువంటి ఈ స్కూల్స్ అన్నిటిని కూడా ఒక మెయిన్ స్కూల్స్లో ఒక గ్రూప్ సభ్యులుగా చేసి గ్రూప్ ఆఫ్ స్కూల్స్గా చేసి సో ఆ స్కూల్స్ యొక్క అండర్లో ఈ స్కూల్స్ని డెవలప్ చేసే విధంగా మనకి ఈ స్కూల్ కాంప్లెక్స్ యొక్క ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్గా మనం చెప్పవచ్చు. ఓకే, సో కాబట్టి సో ఐసోలేషన్ ఆఫ్ స్కూల్స్ అనేవి ఉండకూడదు. నో ఐసోలేషన్. ఏ స్కూల్ అంటది కాదు, ఏ స్కూల్ అంటారు ఉండకూడదు, ఏ స్కూల్ని నిర్లక్ష్యం చేయకూడదు, నిర్లక్ష్యం చేసే స్కూల్ ఏ స్కూల్ ఉండకూడదు. అవన్నీ కూడా ఏదో స్కూల్లో ఏదో స్కూల్ ఫంక్షన్లో అండర్లో ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో స్కూల్ కాంప్లెక్స్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి సో స్కూల్ కాంప్లెక్స్ అనేటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అండ్ దెన్ షేరింగ్ ఇన్స్ట్రక్షనల్ వాక్స్ అంటే సాధారణంగా అడ్మినిస్ట్రేషన్ వాక్స్ లేదంటే అక్కడ స్కూల్స్ని విజిట్ చేయడం, అక్కడ ఏ ఫంక్షన్స్ ఏ వర్క్స్ జరుగుతున్నాయి ఆ వర్క్స్కి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడి నుంచి నోడల్ స్కూల్ నుంచి ఇవ్వడం. సో ఇలాంటివన్నీ అక్కడ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. నైబరింగ్ స్కూల్స్లో సరైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ లేదంటే వర్క్ ఇన్స్ట్రక్షన్స్ లేకపోవడం వల్ల, సూపర్వైజన్ లేకపోవడం వల్ల సో అక్కడ ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్ అనేవి దెబ్బతినడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి క్వాలిటీ అనేది దెబ్బతింటుంది. కాబట్టి డెఫినెట్గా నైబరింగ్ స్కూల్స్కి మనం ఖచ్చితంగా ఏమి ఇవ్వాలి అంటే వర్క్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ప్రాపర్గా ఇస్తూ ఉండాలి. ఆ ఇన్స్ట్రక్షనల్ వర్క్స్ ఏదైతే ఉన్నాయో వాటిని షేర్ చేస్తూ ఉంటేనే ఆ స్కూల్స్ కూడా డెవలప్ అవ్వడానికి, నైబరింగ్ స్కూల్ డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంది. అంటే ద స్కూల్ కాంప్లెక్స్ ప్రొవైడ్స్ అండ్ షేరింగ్ ఇన్స్ట్రక్షనల్ వర్క్ అమంగ్ ద డిఫరెంట్ కాన్స్టిట్యూట్ స్కూల్స్.
The expert teachers of the complex may visit other school, teach and plan new educational experiments. It will help to follow improved methods of teaching. ఇక్కడ చూడండి, ఇక్కడ నోడల్ స్కూల్ నుంచి టీచర్స్ లేదంటే ఇంకొక వెరీ ఎక్స్పర్ట్ స్కూల్స్ నుంచి టీచర్స్ని ఈ నైబరింగ్ స్కూల్స్ దగ్గరికి ఈ స్కూల్ కాంప్లెక్స్లో ఉండేటటువంటి స్కూల్స్కి పంపించి వాళ్ళు ఒక ప్లాన్, టీచింగ్ ప్లాన్ అండ్ లెర్నింగ్ ప్లాన్ అండ్ ఎడ్యుకేషనల్ ఎక్స్పెరిమెంట్స్ వీటి మీద వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ మెథడ్స్ ఆఫ్ టీచింగ్ని ఇంప్రూవ్ చేయడానికి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఆ స్కూల్స్ యొక్క స్టాండర్డ్ని పెంచడానికి ప్రయత్నం చేస్తారు. దాన్ని షేరింగ్ ఇన్స్ట్రక్షనల్ వర్క్స్ అని అంటాం. సో నెక్స్ట్ వన్, షేరింగ్ మెటీరియల్ ఫెసిలిటీస్. షేరింగ్ మెటీరియల్ ఫెసిలిటీస్. The school complex can provide new teaching aids like projector, good library, a good laboratory in each secondary schools as a unit and make them functionally available to all the schools in one area. అంటే ఆ ఏరియాలో ఆ 5 కిలోమీటర్ రేడియస్లో ఉన్నటువంటి స్కూల్స్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే స్కూల్ కాంప్లెక్స్లో ఉండేటటువంటి స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కూల్స్కి టీచింగ్ ఎయిడ్స్ని ప్రొవైడ్ చేయడం, టీచింగ్ మెటీరియల్ని ప్రొవైడ్ చేయడం, లైక్ ప్రొజెక్టర్స్ కానీ లేదంటే లైబ్రరీ ఫెసిలిటీస్ కానీ అంటే ల్యాబొరేటరీ ఫెసిలిటీస్ కానీ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది త్రూ నోడల్ స్కూల్ అంటే సూపర్విజన్లో జరుగుతుంది. నోడల్ స్కూల్ అంటే మెయిన్ స్కూల్. సో మెయిన్ స్కూల్లో ఫంక్షనింగ్స్ అన్నీ కూడా మెయిన్ స్కూల్ నుంచి జరుగుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి యూనివర్సిటీకి మన దగ్గరలో మనకి రాజానగరం హై స్కూల్ ఉంటుంది, జడ్పీ హై స్కూల్. సో రాజానగరం హై స్కూల్ అనేది స్కూల్ కాంప్లెక్స్. అంటే అక్కడ అది రాజానగరం స్కూల్ హై స్కూల్ నోడల్ స్కూల్. నోడల్ స్కూల్ పర్యవేక్షణలో అక్కడ ఆ స్కూల్ కాంప్లెక్స్గా ఆ చుట్టూ ఉండేటటువంటి కొన్ని స్కూల్స్ని స్కూల్ కాంప్లెక్స్గా ఏర్పడ్డాయి. సో ఇక్కడ మనం దేవాంచెరు ఐ థింక్ మనకి చక్రధార బంధం అండ్ దెన్ నరేంద్రపురం అండ్ దెన్ ఇంకా అటు సైడు ఇంకా చిన్న ఊళ్ళు ఉన్నాయి ఆ చుట్టూ. ఈ ఊళ్ళో ఉండేటటువంటి స్కూల్స్ అన్నింటిని కూడా ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి చుట్టూ స్కూల్స్ అన్నింటి కూడా ఈ రాజానగరం మెయిన్ హై స్కూల్స్ని ఒక సెంటర్ యూనిట్గా తీసుకుని దాన్ని నోడల్ స్కూల్లో చేసి ఆ హెచ్ఎం యొక్క పర్యవేక్షణలో ఈ స్కూల్స్ కావాల్సినటువంటి ఎయిడ్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో జనరల్గా మనం ఆ టీచింగ్ ప్రాక్టీస్ అనేది మనం ఆ స్కూల్లో చేస్తూ ఉంటాం. ఈ టీచింగ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు మనం కొన్ని టీఎల్ఎమ్స్ యూజ్ చేయడం అనేది జరుగుతుంటుంది లెసన్లో. సో మీరు ప్రిపేర్ చేసుకున్నటువంటి టీఎల్ఎమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అక్కడ మీరు లెసన్లో ఉపయోగించుకుని ఎండ్ ఆఫ్ ది లెసన్లో మనం అక్కడి నుంచి స్కూల్ని వదిలేసి వచ్చేటప్పుడు ఈ టీఎల్ఎమ్స్ అన్నింటిని కూడా స్కూల్స్కి ఇవ్వడం. ఆ స్కూల్స్ వాళ్ళు కొన్ని ఉపయోగించుకుని కొన్ని ఈ నైబరింగ్ స్కూల్స్ ఈ కాంప్లెక్స్లో స్కూల్ కాంప్లెక్స్లో ఉన్నటువంటి స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఉపయోగించుకుని వీటిని మిగతా నైబరింగ్ స్కూల్స్కి షేర్ చేయడం అనేది వాటిని ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ మెటీరియల్ షేరింగ్ అనేది కూడా జరుగుతూ ఉంటుంది. ఇంపార్టెంట్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నైబరింగ్ స్కూల్స్కి ఆ స్కూల్ కాంప్లెక్స్ స్కూల్కి షేర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. And then cooperative efforts for improvement. The different schools work in close coordination for mutual benefit. It will help for educational reforms and development of the country. It will mobilize both human and material resources for the progress of education. It helps the schools to function in small face-to-face cooperative groups. Different schools work in క్లోజ్ కోఆర్డినేషన్ ఫర్ మ్యూచువల్ బెనిఫిట్. అంటే ఈ డిఫరెంట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక కోఆర్డినేషన్గా ఒక మ్యూచువల్ బెనిఫిట్ తోటి పనిచేయడం జరుగుతుంది. ఏంటంటే మ్యూచువల్ బెనిఫిట్ అంటే సో ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్, క్వాలిటీ ఎడ్యుకేషన్. సో క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది అందించడం కోసం వీళ్ళు కోఆర్డినేషన్గా మ్యూచువల్ బెనిఫిట్ తోటి డిఫరెంట్ స్కూల్స్ అన్ని కలిసి వర్క్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా. సో ఇట్ విల్ హెల్ప్ ఫర్ ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ది కంట్రీ. సో ఇవి ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ని తీసుకురావడానికి సహాయం చేస్తూ ఉంటాయి. ఏ విధమైనటువంటి చేంజెస్ వస్తున్నాయి, ఏ విధమైనటువంటి రిక్వైర్మెంట్స్, ఏ విధంగా మనం ఆ నామ్స్ని చేంజ్ చేసుకోవచ్చు, సో ఏ విధమైనటువంటి బెనిఫిట్స్ని స్టూడెంట్స్కి ఇవ్వచ్చు అనేటువంటి ఆలోచన చేస్తూ సో ఆ డెవలప్మెంట్స్ని తీసుకురావడం కోసం మనకి ఇక్కడ ఈ కోఆపరేటివ్ ఎఫర్ట్స్ ఫర్ ఇంప్రూవ్మెంట్ అనేది
చేయడం కోసం ఈ స్కూల్ కాంప్లెక్స్ అనేది ఉపయోగపడుతుంది. ఓకేనా. సో కాబట్టి ఇక్కడ హ్యూమన్ అంటే మానవ వనరులను మరియు భౌతిక వనరులను వీటిని బాగా ఎడ్యుకేషన్లో ఉపయోగించుకోవడం వల్ల మంచి ప్రోగ్రెస్ అనేది వస్తుంది, మంచి డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది. కాబట్టి స్కూల్స్ యొక్క ఫంక్షనింగ్ స్మూత్గా రన్ అవడానికి ఈ స్కూల్ కాంప్లెక్స్ అనేటువంటి ఈ కాన్సెప్ట్ బాగా ఉపయోగపడుతుంది. అండ్ దెన్ ఇన్ సర్వీస్ ట్రైనింగ్ program, the school complex is able to facilitate to provide in service teaching to the less qualified teachers for upgrading teacher skills. సో ఇక్కడ మనం స్కూల్ కాంప్లెక్స్ అనేటువంటి కాన్సెప్ట్లో ద స్కూల్ కాంప్లెక్స్ ఈజ్ ఏబుల్ టు ఫెసిలిటేట్ టు ప్రొవైడ్ ఇన్ సర్వీస్ ట్రైనింగ్. అంటే ఇన్ సర్వీస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఎవరు కండక్ట్ చేస్తారో నోడల్ స్కూల్ కండక్ట్ చేస్తుంది. ఎవరు కండక్ట్ చేస్తుంది అంటే సో లెస్ క్వాలిఫైడ్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొంచెం అప్గ్రేడ్ చేయడం కోసం, అంటే ఆ టీచింగ్ స్కిల్స్ని డెవలప్ చేయడం కోసం అక్కడ ఇన్ సర్వీస్ టీచింగ్ ప్రోగ్రామ్స్ అనేవి, లేదంటే ఈ టీచింగ్లో ఉండేటటువంటి నోవల్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో, రీసెంట్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో, కరెంట్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో, లేటెస్ట్ అప్గ్రేడేషన్స్ ఏదైతే ఉన్నాయో, లేటెస్ట్ ట్రెండ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆ టీచింగ్ ఆ స్కిల్స్ని డెవలప్ చేయడం కోసం టీచర్స్కి ఇన్ సర్వీస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఆర్గనైజ్ చేస్తారు. అది ఎవరి అండర్లో జరుగుతుంది అంటే నోడల్ స్కూల్ అండర్లో జరుగుతుంది. నోడల్ స్కూల్ ఎవరు అంటే మెయిన్ స్కూల్ ఆఫ్ ది హై స్కూల్. అది కూడా వెల్ డెవలప్డ్ అండ్ వెల్ ఎక్విప్డ్ స్కూల్ అయి ఉంటుంది. సో ఆ స్కూల్ పర్యవేక్షణలో ఇన్ సర్వీస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరుగుతుంది. అండ్ దెన్ ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈ నోడల్ స్కూల్స్కి మోస్ట్ ప్రాబబ్లీ హెచ్ఎం ఈజ్ ద చైర్మన్. అంటే ఆ నోడల్ స్కూల్ యొక్క హెచ్ఎం ఎవరైతే ఉన్నారో ఆయన ఈ స్కూల్ కాంప్లెక్స్కి చైర్మన్గా వ్యవహరించడం అనేది జరుగుతుంది. సో సెకండరీ స్కూల్ హెచ్ఎం ఈజ్ ఏ చైర్మన్ ఆఫ్ స్కూల్ కాంప్లెక్స్. ఓకే, అంటే సెంట్రల్ యూనిట్, ఓకే, సెంట్రల్ యూనిట్ అనేది ఒకటి ఉంటుంది కదా, సియు. సో అది నోడల్ స్కూల్. ఆ యూనిట్ యొక్క హెచ్ఎం ఎవరైతే ఉన్నారో ఆ హెచ్ఎం ఈ స్కూల్ కాంప్లెక్స్కి చైర్మన్గా వ్యవహరించడం జరుగుతుంది. సో ఈయన యొక్క డ్యూటీస్ ఏంటంటే, సో హెచ్ఎం ఆర్గనైజింగ్ మీటింగ్స్ విత్ అడాప్టెడ్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో, అంటే స్కూల్ కాంప్లెక్స్లో ఉన్న స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మీటింగ్ ఆర్గనైజ్ చేయడం అనేది ఈయన యొక్క డ్యూటీగా మనం చెప్పవచ్చు. అండ్ దెన్ మానిటరింగ్ ది అకాడమిక్ వర్క్ ఫర్ అడాప్టెడ్ స్కూల్స్. అంటే స్కూల్స్ అడాప్ట్ చేసుకున్న స్కూల్స్ అంటే ఏవైతే స్కూల్ కాంప్లెక్స్లు ఉన్నాయో ఆ స్కూల్స్ యొక్క అకాడమిక్ వర్క్ని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉంటాడు హెచ్ఎం గారు. సో మానిటరింగ్ చేసి ఆ అకాడమిక్ వర్క్ సంబంధించినటువంటి గైడెన్స్, అకాడమిక్ వర్క్ సంబంధించినటువంటి సపోర్ట్ అనేది అడాప్టెడ్ స్కూల్స్కి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ దెన్ గివ్ అడ్వైజెస్ టు ద నియరెస్ట్ స్కూల్స్. ఆ నియరెస్ట్ స్కూల్స్లో ఉండేటువంటి స్కూల్స్కి కావాల్సినటువంటి అడ్వైజెస్, అవసరమైనటువంటి సలహాలు, సూచనలు హెచ్ఎం గారు ఇస్తూ ఉంటారు. సో దీస్ ఆర్ ది బ్రీఫింగ్ ఆఫ్ స్కూల్ కాంప్లెక్స్. ఓకేనా. సో ఇది ముఖ్యంగా బ్రీఫ్లీగా మనం ఈ స్కూల్ కాంప్లెక్స్ అనేటువంటి కాన్సెప్ట్ గురించి మనం బాగా డీటెయిల్గా తెలుసుకున్నాం. సో కాబట్టి ఇది స్కూల్ కాంప్లెక్స్ యొక్క ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్గా మనం చెప్పవచ్చు. సో ఇక్కడ మనం కొన్ని విషయాలను మనం చూసుకున్నట్లయితే డెఫినెట్గా ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అంటే స్కూల్ కాంప్లెక్స్ అనేటువంటి విషయాన్ని మనం డిస్కస్ చేసినప్పుడు దగ్గరలో ఉండేటటువంటి మన స్కూల్స్ దగ్గరలో ఉండేటటువంటి మనకి స్కూల్ కాంప్లెక్స్ ఇక్కడ నోడల్ స్కూల్ ఏదైతే ఉందో ఆ స్కూల్ని ఒకసారి మనం, అంటే యాక్చువల్గా మనం టీచింగ్ ప్రాక్టీసెస్ ఆ స్కూల్లోనే చేస్తూ ఉంటాం కాబట్టి అక్కడికి వెళ్ళేటప్పుడు స్కూల్ కాంప్లెక్స్కి సంబంధించినటువంటి వర్క్స్, షేరింగ్ ఆఫ్ మెటీరియల్, షేరింగ్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్, షేరింగ్ ఆఫ్ అకాడమిక్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో, వర్క్ ఎక్స్పీరియన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం అక్కడ ఉండేటువంటి హెచ్ఎం గారిని అడిగి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకేనా. సో ఇక్కడ మీకు సంబంధించి ఇంకా ఏదైనా ఇఫ్ యూ వాంట్
if you want any information regarding school complex, see the district primary education program website ని మనం విజిట్ చేస్తే డెఫినెట్గా మీకు కావాల్సినటువంటి ఈ స్కూల్ కాంప్లెక్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఇంకా డీటెయిల్గా మీకు తెలుస్తుంది. సో మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పుకున్నాం, కొంచెం ఎలాబరేట్గా అసలు దాని యొక్క ఫంక్షన్స్ ఏంటి, ఎట్లా వచ్చింది, ఏ కాన్సెప్ట్ నుంచి వచ్చింది, ఏ కమిషన్ నుంచి వచ్చింది అనేది మనం డీటెయిల్గా నేర్చుకోవడం జరిగింది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా what is meant by school complex, what is meant by school complex, what are the functions of school complex. ఓకే, బేసిక్గా మీకు ప్రీవియస్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్లో మనం చూసుకున్నట్లయితే ఎక్కువగా మనకి స్కూల్ కాంప్లెక్స్ సంబంధించి అంటే యాక్చువల్గా జనరల్గా 5 మార్క్స్ క్వశ్చన్ షార్ట్ క్వశ్చన్ అండ్ 50 మార్క్స్ క్వశ్చన్ అండ్ ఎస్ఏ క్వశ్చన్. ఇది 50 మార్క్స్ 5 మార్క్స్ క్వశ్చన్స్ ఇస్తే వాట్ ఆర్ ది ఫంక్షన్స్ ఆఫ్ ది స్కూల్ కాంప్లెక్స్ అని ఇస్తాడు. ఒకవేళ 15 మార్క్స్ ఇస్తే what is meant by school complex, what are the functions of school complex, what are the duties of chairman of nodal schools, సో అని ఇవ్వడం జరుగుతుంది. లేదంటే రైట్ అబౌట్ ది స్కూల్ కాంప్లెక్స్ అని జనరల్గా క్వశ్చన్ అడగడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇవి జనరల్గా మనం ఇందులో ఈ కాన్సెప్ట్లో తెలుసుకోవాల్సినటువంటి విషయం. మీకు ముఖ్యంగా ఈ యూనిట్ కంప్లీట్ అయింది. సో ఈ యూనిట్ తర్వాత నేను నెక్స్ట్ మై కన్సర్న్ యూనిట్ ఈజ్ ఫోర్త్ యూనిట్ ద లీడర్షిప్. సో ఆ యూనిట్ స్టార్ట్ చేస్తాను. మీకు మెటీరియల్ అనేది మీ ఈమెయిల్స్కి సెండ్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి సో ఆ ఈమెయిల్స్లో సెండ్ చేసేటప్పుడు మీకు డీటెయిల్గా కింద మీ క్వశ్చన్స్ అండ్ దెన్ దానికి సంబంధించినటువంటి అసైన్మెంట్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో మీరు దానికి వర్క్ చేసి సో మరలా నాకు మన గ్రూప్స్ అలాగే సబ్జెక్ట్ గ్రూప్ ఉంది కాబట్టి సబ్జెక్ట్ గ్రూప్లో మనం డిస్కస్ చేస్తే బాగుంటుంది. డెఫినెట్గా మీరు అసైన్మెంట్స్ అనేవి రాయవలసి ఉంటుంది. ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్.